ఎక్కడికి వెళ్ళినా బాగుపడలా, మనసు మారలా, బుద్ధి మారలా, నా బిహేవియర్ మారలా. రోజు 1 బాటిల్ మందు తాగి 7 ప్యాకెట్లు సిగరెట్లు కాల్చేవాడిని. ప్రతిరోజు 1 బాటిల్ మందు, 7 ప్యాకెట్లు సిగరెట్లు. బాగా గొడవలకి వెళ్ళేవాడిని. ఆటోలవి అద్దాలు, బస్సులవి అద్దాలు, మనుషులవి తలలు ఇలా పగలగొట్టి ఎంతో మందితో గొడవలతో వెళ్ళి స్నేహితులని చెప్పేసి తాగుడుకు అలవాటు పడిపోయి అడిక్ట్ అయిపోయి నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. నన్ను మార్చడం ఎవరి తరం కాదా? ప్రభుత్వాలు మార్చలేకపోయాయి, కన్న తల్లిదండ్రులు మార్చలేకపోయారు, రక్త సంబంధులు, బంధువులు, స్నేహితులు ఏ ఒక్కడు మార్చలేకపోయాడు. ఎందుకంటే నేను బంధించబడింది పాపముతో, పాపపు సంఖ్యలతో బంధించబడ్డాడు. ఆ పాపపు సంఖ్యల నుండి విడిపించబడాలి అంటే మనిషి బలముతో, మనిషి జ్ఞానంతో కుదరదు. తాగుడు మానుకోవడానికి నాటుమందు తినిపించినారు, మారలా. నేను కూడా తాగుడు మానుకోవాలని ఎన్నో ప్రాంతాలకు కాలినడకతో వెళ్ళా. ఎక్కడికి వెళ్ళినా బాగుపడలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని గురించిన సువార్త విన్నానో, యేసు దగ్గరికి వస్తే బతుకులు మారిపోతాయి, బుద్ధి మారిపోతుంది, జీవితమే మారిపోతుంది, యేసుని నమ్ముకుంటే మోక్షం ఉంది అని ఎప్పుడైతే దేవుని యొక్క సువార్త నా దగ్గరికి మా అమ్మ ద్వారా, నా తల్లి ద్వారా సువార్త వచ్చింది. మా అమ్మ చెప్పిన మాటలు వినకుండా నా ఇష్టానుసారంగా తాగి, మా అమ్మ బైబిల్ ఇస్తే ఆమె ఇచ్చిన బైబిల్ను దిబ్బలో విసిరేశాను, చెత్త కుండీలో విసిరేశాను. యేసు దేవుడు కాదని, యేసు రక్షకుడు కాదని, ఆయన నిజమైన దేవుడు కాదని బైబిల్ను చెత్త దిబ్బలో, పెంట కుప్పలో బైబిల్ను పట్టుకొని బాగా దుర్బలాసలాడి, క్రైస్తవులకు ప్రామాణిక గ్రంథం అది, పరిశుద్ధ గ్రంథం అది, అలాంటి దైవ గ్రంథాన్ని విసిరికొట్టాను. విసిరికొడితే ఆ రాత్రి దేవుడు నాకు దర్శనమిచ్చాడు. ఆ తెల్లవారుజామున దేవుడు దర్శించాడు. ఒకే ఒక్క మాట, నశించిన దానిని వెతికి రక్షించుట కోసమే మనుష్య కుమారుడి లోకానికి వచ్చాను. ఆ మాటతో నా బతుకే మారిపోయింది, నా జీవితమే మారిపోయింది. ఆ బాటలు దాగి మత్తులో మైకంలో నుండి మొత్తం అంతా దిగిపోయింది. మోకాళ్ళ మీద పడి ఏడవడం ప్రారంభిస్తున్నా, పశ్చాత్తాపడుతున్నా. నాలో ఒక కొత్త రూపం, కొత్త మనసు, కొత్తగా బ్రతకాలి, కొత్తగా జీవించాలి, న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అని ఆ దేవుని అనుగ్రహం, మారు మనసు పొందడానికి నన్ను ప్రేరేపించింది. నా తల్లి యొక్క ప్రార్థన నేను విని, ఆమె ప్రార్థన ద్వారా నేను దేవుని చేత పట్టబడ్డాను. నేను భయంకరమైనటువంటి త్రాగుడు, చెడు వ్యసనాలకు అడిక్ట్ అయిపోయిన వ్యక్తిని, చాలా గొడవలు, అల్లరులతో జీవించినటువంటి వ్యక్తిని. అలాంటి నా జీవితాన్ని దేవుడు ఈరోజు మార్చి, ఆ బైబిల్ ఎక్కడైతే విసిరేసినటువంటి ఆ బైబిల్ దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పటికే తెల్లవారుజామున అందరూ డస్ట్ అంతా వేసేసారు దాని మీద. అక్కడికి వెళ్ళి అక్కడ మోకరించి ఆ బైబిల్ మీద ఉన్నటువంటి డస్ట్ అంతా తుడిచేసి అక్కడ యేసు క్రీస్తును నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను. యేసు క్రీస్తును నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. అక్కడ దేవునికి ఒక తీర్మానం చేసుకున్నారు, ప్రభువా, ఏ యేసును
యేసు నిన్ను దేవుడు కాదు అన్నానో, ఏ యేసు దేవుడు కాదన్నానో, ఏ యేసు క్రీస్తు కాదన్నానో, ఏ యేసు నిజమైన దేవుడు కాదన్నానో అని ఏ బైబిల్ని అయితే విసిరేశానో, నేను బతికిన నాళ్ళు జీవితాంతం అదే బైబిల్ పట్టుకొని నీ సేవ చేస్తా, నీ సువార్త ప్రకటిస్తా అని, ఇదిగో ఇదే బైబిల్ మా అమ్మ ఇస్తే విసిరేసినటువంటి బైబిల్ ఇదే. ఇదే బైబిల్ పట్టుకొని ఈరోజు యేసుక్రీస్తు నిజమైన దేవుడని ప్రకటిస్తున్నా. నా తల్లి ఇస్తే విసిరేసిన బైబిల్ ఇదే. ఈ బైబిల్లో దేవుడు కాదని విసిరేసా, ఈ బైబిల్ దేవుడు లేడని విసిరేసా. ఇదే బైబిల్ నన్ను మార్చింది. ఈ బైబిల్ ఉన్న దేవుడే ఈ తాగుబోతుని మార్చాడు, ఈ పనికి మాలినవాడిని మార్చాడు, అంధకారంలో చీకట్లో ఉన్న నా బతుకుని మార్చాడు, పేదరికంలో దారిద్రంలో పెంట కుప్ప మీద ఉన్న నా స్థితిగతులను మార్చాడు దేవుడు. అదే బైబిల్ పట్టుకొని ఇప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ హోల్డర్. యేసు ప్రభు నమ్ముకోక ముందు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఆమె గవర్నమెంట్ జాబ్ హోల్డర్. సో దేవుడు ఎప్పుడైతే దర్శనం ఇచ్చాడో, దర్శనం ఇస్తే సంపూర్ణంగా ఉద్యోగానికి రాజీనామా చేసి, నా ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి బైబిల్ పట్టుకొని సువార్తకు సేవకు ప్రారంభమై దేవుని మందిరానికి వెళ్ళి తర్పీదు నుండి దేవుని కోసం నిలబడితే దేవుడు నన్ను చాలా గొప్పగా ఉన్నతమైనటువంటి స్థితిలో ప్రభుని నిలబెట్టుకున్నాడు. తినడానికి 4 మెతుకులు లేని నా జీవితం, పెద్ద కుప్పల మీద పెద్ద తుప్పల మీద బతికిన నా జీవితాన్ని దేవుడు దేశం యొక్క ఉన్నత స్థలాల మీద ఎక్కించాడు. వెలివేయబడిన నా జీవితం, నిరాకరించబడిన నా జీవితం, తృణీకరించబడిన నా జీవితం దేవుడు హెచ్చించడం ప్రారంభించాడు. ఉద్యోగం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, ఆస్తున్నప్పుడు అందరూ మా బామర్ది, మా మామ కొడుకు, మా చిన్నాన్న కొడుకు, మా పెద్దనాన్న కొడుకు అన్నారు. ఉద్యోగం ఎప్పుడైతే రాజీనామా చేసి జోగులో ఒక చిల్లి గవ్వ లేకుండా రోడ్డు మీద కనిపించినానో అప్పుడు ఎవడూ లేడు నాకు. డబ్బులు ఉంటేనే కదా, ఇప్పుడు బంగారం ఉండి డబ్బులుండి పొలాలు కొని మిద్దెల మీద మిద్దెలు కడితే అప్పుడు అందరూ చుట్టాలు మనకు ఎక్కువైపోతారు, బంధువులు ఎక్కువైపోతారు, ఎక్కడ లేని ప్రేమ అప్పుడు ఉప్పొంగిపోతుంది. ఆకలి కొని అప్పుల పాలైపోయి భర్త తాగుడు పోతోడై పిల్లలు సరైనటువంటి జీవితంలో జీవించకుండా తినడానికి లేని పరిస్థితుల్లో ఒక్కడున్నాడు నిన్ను అడిగినోడు, తిన్నావా, ఉన్నావా, సంసారం ఎట్లా చేస్తున్నావని, పిల్లలతో ఎట్లా పోషిస్తున్నావని. మన కష్టం మనం పడి 4 డబ్బులు సంపాదించుకొని ఒక స్థాయికి వస్తే అప్పుడు వస్తారు ఈగల మాదిరి. ఎవరు చెప్పాలి? ఎవరు? బంధువులు, చుట్టాలు. నేను ఆ బంధుత్వాలకు అగెనెస్ట్ కాదు, బంధాలకు అగెనెస్ట్ కాదు. మానవ తీరును చెబుతున్నా, మనుషుల యొక్క నడవడిక చెబుతున్నా. మనుషులు నమ్ముకున్నట్టున్నావేమో, బంధువులు నమ్ముకుంటున్నావేమో, ఈ లోకంలో ప్రభుత్వాలను నమ్ముకుంటున్నావేమో, ఈ లోకంలో ఉన్నటువంటి రక్త సంబంధులు నమ్ముకుంటున్నావేమో. ఏ ఒక్కరు నిన్ను పాపములో నుండి, ఏ ఒక్కరు నిన్ను మరణములో నుండి నిన్ను రక్షించలేరు. యేసు ఒక్కరే నిన్ను క్షమించగలరు, యేసు ఒక్కరే నిన్ను బాగు చేయగలరు. నేను అలాగున ఉద్యోగం రాజీనామా చేసి బైబిల్ పట్టుకొని సువార్త సేవ ప్రారంభిస్తే ఎంతో మంది జనాంగాన్ని ప్రభు కృపను బట్టి మార్చగలిగారు. అనేక కమ్యూనిటీ, కమ్మాస్, బలిజ, రెడ్డి, కాపు, ప్రతి గ్రామంలో ప్రతి చోట నా సాక్ష్యాన్ని విని అనేకులు మారు మనసు పొందారు. మా సంఘములో దేవుడు నా చేత కట్టిన సంఘంలో అన్యజనులు అనేకులు భయంకరమైనటువంటి తాగుబోతులు మారి బైబిల్ పట్టుకొని దేవుని పనిలో దేవుని కొరకు వాడబడుతున్నారు. ఈ స్థలంలో నువ్వు కూడా ఉన్నావు, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ శబ్ద తరంగాల ద్వారా ఒక ఆయన మిద్దె మీద కూర్చొని మాట్లాడుతుంటే వింటున్నాను, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. బ్రదర్, నీ పరిస్థితి బాగలేదు, నీవు అప్పుల పాలైపోయావు, నువ్వు జీవితంలో నెమ్మదిని కోల్పోయావు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు.
ఎక్కడున్నావో నువ్వు దిగి వచ్చి ఈ స్థలంలో కనుక నువ్వు కూర్చుంటే ఈ రాత్రి నీ జీవితాన్ని దేవుడు టర్న్ చేయబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో అద్భుతమే చేయబోతున్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాట. దేవుని మాట అబ్రహాము యొద్దకు ఏ విధంగా అయితే దేవుని వాక్యం వచ్చిందో, ఈరోజు మీ అందరి మధ్యలోనికి మనందరి దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈ మాటను నువ్వు నమ్మితే, ఈ వాక్యాన్ని నువ్వు నమ్మితే నీ జీవితం కూడా చాలా ఆశీర్వాదకరంగా మారిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగున దేవుడు నా జీవితాన్ని మార్చి, నేను నా సాక్ష్యం అంతా చెప్పడానికి నాకు సమయం లేదు. సో దేవుని వాక్యాన్ని కూడా 4 మాటలు నేను చెప్పాలి. సో అందుకు నా సాక్ష్యం ఒకవేళ మీరు వినాలనుకుంటే డాక్టర్ నేగల జాషు అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అలాగే ఇన్స్టా అకౌంట్లో కూడా, ఇన్స్టా అకౌంట్లో డాక్టర్ నేగల జాషు అనే ఇన్స్టా అకౌంట్ కానీ, యూట్యూబ్లో DR డాక్టర్ నేగల జాషు అని కానీ మీరు టైప్ చేస్తే అకౌంట్ వస్తుంది. అందులో చాలా వీడియోస్ ఉంటాయి. సమయం ఉన్నప్పుడు వినండి, మిమ్మల్ని చాలా ఆధ్యాత్మికంగా బలపరుస్తాయి, మిమ్మల్ని చాలా చాలా పురిగొలుపుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ఈరోజు జనాలకు అర్థం కావడం లేదు దేవుని గురించి. ఏమనుకుంటా అంటే, బతికేది కొన్నాళ్ళరా మామ, ఎంజాయ్ చేయాలంటున్నారు. ఎంజాయ్ అని గంజాయి తాగుతున్నారు. ఎంజాయ్, సుఖించాలి, తినాలి, తాగాలి. తిని తాగడమేనా జీవితం? నువ్వు తిని తాగడానికి కాదు నీకు దేవుడు ఈ అద్భుతమైన జీవితాన్ని ఇచ్చింది. నిన్ను ఒక కుక్కలాగా, ఒక పందిలాగా, ఒక జాతి జంతువులాగా చేయలా. దేవుడు తన స్వరూపములో, తన పోలిక చొప్పున నీ మట్టి బొమ్మైన నీలో తన ఆత్మను ముతి, తన ఆత్మను పెట్టి, తన పోలికలో నిన్ను చేసి, నిన్ను దేవుడు మనిషిగా ఈ భూమి మీదకి పరిచయం చేశాడు. నీ లోపల ఉన్న ఆత్మ నీది కాదు, నీ లోపల ఉన్న ప్రాణం అది దేవుడు పెట్టిన భిక్ష. నీకు ఆ ప్రాణం పెట్టింది ఇలా తిని తాగి తందనాడడానికి కాదు, వ్యభిచారం చేయడానికి కాదు. దేవుడి అద్భుతమైన శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చింది ఆయనను ఆరాధించడానికి, ఆయనను స్తుతించడానికి, వాక్యానుసారంగా బ్రతకడానికి, పరిశుద్ధంగా జీవించడానికి. దేవుడు ఈ మానవ జీవితాన్ని, ఈ మానవ మనుగడనిస్తే బ్రతికేది కొన్నాళ్ళు, జీవించేది కొన్నాళ్ళని తిని తాగి ఎంజాయ్ చేస్తున్నారు. బతికేది కొన్నాళ్ళే. బైబిల్ కూడా చెబుతుంది, యోబు గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడు, స్త్రీని కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందు. కొద్ది రోజులే. ఎన్ని రోజులు? కొద్ది దినముల వాడు. స్త్రీ కనిన నరుడు కొద్ది దినాలే బతుకుతాడు. 14 మొదటి నుంచి. కొద్ది రోజులే. నువ్వు అనుకుంటున్నావేమో నాకు ఇంకా టైం ఉంది, నేను ఇంకా 4 ఏళ్ళు బ్రతుకుతానని. ఉదయం లేస్తే గ్యారంటీ లేదు మానవ జీవితానికి. ఆవిరి లాంటిది, గడ్డి లాంటిది, పువ్వు లాంటిది, నీటి మీది బుడగ లాంటిది. ఈ మానవ జీవితం ఎప్పుడు అంతమవుతుందో ఎవరికి తెలియదు. రాత్రి పడుకుంటే ఉదయానికి లేస్తే బతుకున్నట్టు. కొట్టుకుంటున్న గుండె ఆగిపోతే నీకే తెలియదు ఎప్పుడు చేస్తావో. నరుడు ఎప్పుడు మరణిస్తాడో, ఒకని మరణము ఎప్పుడు వచ్చునో వానికి తెలియదు, ఎవరికి తెలియదు. మీకు తెలుసా? మీ బర్త్డే తెలిసి ఉండొచ్చు, మీకు మీ డెత్ డే తెలుసా? ఎవరికి తెలియదు, దేవునికి తెలుసు. ఆ డెత్ డే లోపు నీకు సువార్త పంపించాలని, నువ్వు మారు మనసు పొందాలని, నువ్వు యేసు రక్తంలో నీ పాపములు కడిగి వేసుకోవాలని దేవుడు పరితపిస్తున్నాడు. నీ ఎడల దీర్ఘశాంతము చూపుతున్నాడు. నువ్వు ఎన్ని పడికమాల పనులు చేస్తున్నా ఆయన కృప నీ పైన కుమ్మరిస్తున్నాడు. ఆ జాలిగల దేవుడు
కాబట్టి ఆయన దీర్ఘ శాంతాన్ని నువ్వు తృణీకరించక, ఆయన ప్రేమను, ఆయన కనికరమును, ఆయన నీకోసం పరితపిస్తున్న దాన్ని బిడ్డ గమనించాలని దేవుని సేవకునిగా నేను మీతో మాట్లాడుతున్నాను. హల్లెలూయా. స్త్రీ కనిన నరుడు కొద్ది దినాలే బ్రతుకుతాడని, ఈ మనిషి ఆయుష్ 70, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. 80, ఆయాసము దుఃఖం. 70 ఏళ్ళు అంటే ఇప్పుడు మీకు ఎన్నేళ్ళు? 30 ఏళ్ళ, 20 ఏళ్ళ, ఎన్నేళ్ళు? దాంట్లో మైనస్ చేయండి. ఎన్నేళ్ళు బతుకుంటారో. అన్నేళ్ళు ఖచ్చితంగా బతుకుంటామన్న గ్యారెంటీ కూడా లేదే. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎప్పుడు మరణిస్తామో తెలియదు. ఏ పాము గరిసి చచ్చిపోతామో, ఏ లారీ కొట్టి చచ్చిపోతామో, ఏ మిద్దెపడి చచ్చిపోతామో, ఎప్పుడు ఏమై చనిపోతామో తెలియదు. ప్రతి మనిషికి తెలుసు ఒకరోజు సావుంది అని, మరణం ఉందని, ఒకరోజు చనిపోతామని. అన్ని తెలిసిన నరుడు మాత్రం బతికేది కొన్నాళ్ళే, తిని తాగాలి, ఎంజాయ్ చేయాలని జీవితాన్ని పాపపు జీవితంలో తమ జీవితాలను కొనసాగిస్తున్నారు. నీ పాపపు జీవితాన్ని యేసు నందు విశ్వాసం ఉంచకుండా, నీవు యేసు రక్తంలో కడగబడకుండా నువ్వు చనిపోతే, నువ్వు నీ ఆత్మ సాతాను కోసం సిద్ధపరిచినటువంటి ఆ అగ్నిగుండానికి నీ ఆత్మ వెళ్తుంది, నరకానికి వెళ్ళిపోతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి ఆ నరకం నుండి నన్ను తప్పించడానికే దేవుడు ఇదిగో ఈరోజు ఈ సభలను ఏర్పాటు చేసి ఈరోజు ఈ వాక్యాన్ని, మాటలు వినిపిస్తున్నాడు. డబ్బులు ఎక్కువైపోయి పెట్టాల ఈ పొలాల్లో, ఈ మీటింగ్లో. సంఘం ఎదగాలి, గ్రామంలో ఉన్న జనులు దేవుని గురించి తెలుసుకోవాలి, యవనస్తులు తాగుడు చెడు వ్యసనాల నుండి విడుదల పొందాలి, సంఘంలో ఉన్న పెద్దలు అందరూ బాగుండాలి. ప్రార్థన చేస్తే అందరి పొలాలు, పిల్లలు, వారి గొర్రెలు, బర్రెలు, మేకలు, వారి వ్యాపారాలు, ఉద్యోగాలు ఆరోగ్యవంతులుగా ఉండాలి అనే ఉద్దేశంతోనే దేవుడు దయ చూపాలి, కృప చూపాలి అనే ఉద్దేశంతో ఈ సభలను ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ సభలలో మీలో ఒక్కరు మారినా చాలు, ఒక్క వ్యక్తి మారితే చాలు. మారు మనసు పొందాలి. ఈ రోజు నుంచి ఈ పాపపు జీవితం నాకొద్దు, ఈ పాపపు ఇష్టమైన లోకంలో ఈ పాపపు జీవితం నాకొద్దని పాపాన్ని వదిలిపెట్టి, తాగుడు, దొంగతనం, వ్యభిచారం అన్నిటినీ విడిచిపెట్టి ఒక న్యూ లైఫ్, ఒక క్రొత్త జీవితాన్ని కనుక నువ్వు ప్రారంభిస్తే, ఈరోజు ఈ సభకు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా తక్కువే. ఇక్కడ నిలబడిన నేను భయంకరమైన పిచ్చి తాగుబోతున్నాను. అలాంటి నా జీవితాన్ని దేవుడు మార్చాడు, ఆశీర్వాదకరంగా పెట్టాడు, దీవెనకరంగా పెట్టాడు. 4 వెతుకులు అన్నం దొరకక భార్యాబిడ్డలము రోడ్ల మీద నిలబడిన పరిస్థితులు మావి. అందరి చేత వెలివేయబడిన పరిస్థితులు మావి. యేసుక్రీస్తు దగ్గరికి ఎప్పుడైతే మా పాపములను విడిచిపెట్టి, దేవా నువ్వు తప్ప మాకు వేరొక దేవుడు లేడు, నువ్వే సత్యం, నువ్వే మార్గం, నువ్వే జీవమని ఆయన దగ్గరికి పరిపూర్ణంగా వెళితే, ఆయన మమ్మల్ని పరిశోధించి అద్భుతంగా దేవుడు ఈరోజు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, చక్కటి ఆరోగ్యం, చేసే పనిలో ఆశీర్వాదం అన్ని దేవుడిచ్చి అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా, నా కడుపు నింపుకు